చిత్తూరు జిల్లా పలంనేరులో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతుంది. వైసీపీ పట్టణ కన్వీనర్ హేమంత్ కుమార్ రెడ్డి తన ఇంటికి ఉచితంగా ఇసుక తోలించుకున్నాడని టీడీపీ నేతలు సోమవారం ఆరోపించారు. దీంతో హేమంత్ కుమార్ రెడ్డి శివాలయంలో మంగళవారం చెన్నింటి స్నానం చేసి తన ఇంటికి ఉచితంగా ఇసుక తోలుకోలేదని ప్రమాణం చేశారు. మొత్తానికి టీడీపీ వైసీపీ నాయకుల ఆరోపణలు పలంనేరు పట్టణంలో హాట్ టాపిక్గా మారాయి. ఓకేనా, అందరికీ నమస్కారం. కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న తెలుగుదేశం కార్యాలయంలో నా పైన అభియోగం చేయడం జరిగింది. నేను కన్నమాగలపల్లిలో పెద్ద ఇల్లు కట్టుకోండానంట. అది నా కష్టార్జితం. నేను ఏదో కష్టపడి ఏదో ఇల్లు కట్టుకున్నాను. దానిపైన పాత గవర్నమెంట్లో నేనేదో ఇసుక తోలుకొని ఉచితంగా ఇసుక తోలుకుంటానని చెప్పారు. అయ్యా ఒక మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ చెప్పాడు, అయ్యా నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, నేను ఆ యొక్క ఇసుకని డబ్బిచ్చి కొనుక్కున్నాను. నేను ఎక్కడ ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోలేదు. మీకు కావాలంటే రాజేష్ నాయుడు ఆయన వచ్చి ప్రమాణం చెప్పినా చేస్తాడు. లతీష్ జీడిమాకులపల్లి అతను కూడా తెలుగుదేశం పార్టీ, మన ఎక్స్ వైస్ చైర్మన్ జాన్ బాషా కొడుకు సయ్యద్, అతని దగ్గర తోలించుకున్నాను. అతను కూడా వచ్చి మీకు చెప్పమంటే అతను చెప్తాడు. చిత్తూరు నుంచి నైస్ ఇసుక కావాలంటే టిప్పర్లో తోలుకున్నాను. ఇలా నేను ఇసుక డబ్బిచ్చి కొనుక్కున్నాను. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నువ్వు నిన్న చెప్పావు కాణిపాకు వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పావు, మీరు రాలేదు. కాబట్టి నేను ఆల్రెడీ అందరికీ చెప్పాను, నేను కాణిపాకు రెడీగా ఉన్నానని వాళ్ళ కన్వీనర్కి చెప్పాను, వాళ్ళ నాయకులకి అందరికీ చెప్పాను, ఇంటిమేషన్ ఇచ్చాను. అతను రాలేదు. కాబట్టి ఈ రోజు నేను శివాలయంలో ఈశ్వరుని సాక్షిగా, విఘ్నేశ్వరుని సాక్షిగా, మా కుటుంబం సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు, ఇసుక ఉచితంగా నేను తీసుకోలేదని మనస్ఫూర్తిగా ఈరోజు ప్రమాణం చేస్తున్నాను. నేను అతనికి కూడా ఒకటే చెప్తున్నాను, నువ్వు ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసినావు. నువ్వు కూడా ఆలోచించి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని దయచేసి మీకు తెలియజేస్తూ నేను ఇక్కడ ప్రమాణం చేయుచున్నాను. అది అతని ఇష్టం. ఇప్పుడు మదన్ కూడా రమ్మని మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ కూడా నేను రమ్మని చెప్తున్నాను. నేను ఇంకా కావాలంటే ఇక్కడ గంట కావాలంటే 2 గంటల సేపు కూడా ఇక్కడే ఉంటా. లేదు రేపు వస్తానంటే రేపు కూడా వస్తా. ఎప్పుడైనా సరే కాణిపాకమైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా సరే నేను వచ్చి ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రమాణం చేస్తున్నాను. బాగుంది.